పూర్తిగా సంతృప్తి చెందిన మీదటిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ మెజారిటీ అన్నది అసెంబ్లీలో నిరూపించుకునే దానికి ముందే గవర్నర్ కూడా సంతృప్తి చెందాల్సి ఉంటుందని న్యాయ కోవిదులు చెప్తున్నారు. రాజ్యాంగంలో గవర్నర్లకు విచక్షణాధికారాలు ఉంటాయి. ఏ పార్టీని కానీ ప్రభుత్వాన్ని పిలిచి ప్రమాణం చేయించాలన్నది ఆయన ఇష్టం. అయితే అది రాజ్యాంగానికి లోబడి తీసుకునే నిర్ణయంగా ఉండాలి. ఇప్పుడు దేశమంతా ఒకే విషయం చర్చిస్తోంది. తమిళనాడులో అతిపెద్ద పార్టీగా సీట్లు పొందిన టీవీకేని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఎందుకు పిలవడం లేదు అని. దీని మీద ఎవరికి తోచిన తీరులో వారు భాష్యాలు చెప్తున్నారు. గతంలో జరిగింది కదా, అలాగే చేయాలని రూల్ లేదు. అసలు అతిపెద్ద పార్టీని ఆహ్వానించాలని ఎక్కడా లేదని కూడా రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. గవర్నర్ పూర్తిగా సంతృప్తి చెందిన మీదటనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ మెజారిటీ అన్నది అసెంబ్లీలో నిరూపించుకునే దానికి ముందే గవర్నర్ కూడా సంతృప్తి చెందాల్సి ఉంటుందని న్యాయ కోవిదులు చెప్తున్నారు. టీవీకేకి తాజా ఎన్నికల్లో 108 సీట్లు మాత్రమే వచ్చాయి. అందులో విజయ్ రెండవ చోట పోటీ చేసిన సీట్ తీసేస్తే నికరంగా 107 మాత్రమే. ఇక కాంగ్రెస్ మద్దతిచ్చింది అంటే మరో 5గురు, ఇలా 112 మంది ఎమ్మెల్యేలున్నారు. మ్యాజిక్ ఫిగర్ 118కి 6 సీట్లు తక్కువగా ఉంది. కేంద్రంలో 1998లో వాజ్పేయి ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క ఓటుతో ఓటమి పాలైంది. అలాంటిది 6 మంది ఎమ్మెల్యేల మద్దతంటే చిన్న విషయం కాదు. ముందు ప్రభుత్వం ఏర్పాటుకు ఛాన్స్ ఇస్తే మెజారిటీ తర్వాత నిరూపించుకుంటాను అనడం ఏదైతే ఉందో దానివల్ల చాలాసార్లు ప్రభుత్వాలు కూలిపోయాయని అంటున్నారు. ఆ విధంగా గవర్నర్ తన విచక్షణ ఉపయోగించి మెజారిటీ లేని ప్రభుత్వాలను పిలుస్తున్నారు అని గుర్తు చేస్తున్నారు. ఇక్కడ చూస్తే రాజేంద్ర అర్లేకర్ గతంలో స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉన్నవారు. పైగా అసెంబ్లీలో మెజారిటీ విషయం మీద కూడా అవగాహన ఉన్నవారు. రాజ్యాంగం ప్రకారం చూస్తే సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించడం గవర్నర్ ప్రథమ విధి. అందుకే ఆయన విజయ్ని 118 మ్యాజిక్ ఫిగర్తో రమ్మని కోరారని అంటున్నారు. ఇందులో తప్పేముందని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. ఎక్కువ సీట్లు సాధించిన పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే హక్కు ఉంటుందనుకోవడం ఒక అపోహ అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా ఒక జాతీయ స్థాయి ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ తమిళనాడు పరిణామాల పట్ల, రాజ్యాంగం, న్యాయ సంబంధ అంశాల గురించి కూలంకషగా వివరించారు. తన వద్దకొచ్చిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు ముందే మెజారిటీ నిరూపించుకోమని కోరడం గవర్నర్కున్న రాజ్యాంగబద్ధమైన హక్కు అని ఆయన విశ్లేషించారు. సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే గవర్నర్ అసలైన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఎవరో మద్దతిస్తామని మాట సాయంగా చెప్తే దానికి విశ్వసించాలన్నది గవర్నర్కి లేదన్నారు. మద్దతు లేఖలు కావాలని స్పష్టంగా ఆయన కోరడంలో తప్పులేదని కూడా హరీష్ సాల్వే అన్నారు. మద్దతిచ్చిన వారి సంతకాలతో పత్రాలు సమర్పించాలని గవర్నర్ కోరడం తప్పేలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ హితమే కాదు, గవర్నర్ విచక్షణాధికారం కూడా అని అన్నారు. అంతేకాదు, గవర్నర్ తన పరిధిని ఎక్కడా దాటినట్లుగానే కాదని హరీష్ సాల్వే వాదించారు. అయితే ఎమ్మెల్యేల పరేడ్ని లోక్ భవన్లో నిర్వహించాలని గవర్నర్ కోరితే తప్పన్నారు. తమిళనాడులో ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితులున్నాయని హరీష్ సాల్వే అన్నారు. ఎక్కువ సీట్లు సాధించి ఒక పాపులర్ సినీ స్టార్ ముందుకొచ్చారని, ఆయనకు ప్రభుత్వ ఏర్పాటుకు ఛాన్స్ ఇవ్వాలని కొందరు వాదిస్తున్నారని, అదే సమయంలో రాజకీయంగానూ అనిశ్చితి నెలకొన్న విషయం కూడా చూడాలని అన్నారు. గవర్నర్ ఈ రెండో వైపు చూస్తున్నారని హరీష్ సాల్వే అభిప్రాయపడ్డారు. అంటే హంగ్ అసెంబ్లీ వచ్చింది, ఎవరికీ మెజారిటీ లేదు, దాంతో గవర్నర్ పాత్ర చాలా కీలకంగా మారుతోందన్నారు. ఒక అతిపెద్ద పార్టీని ఆహ్వానించి ఆ పార్టీ బల నిరూపణలో ఫెయిల్ అయితే గవర్నర్ ఏం చేయగలరని కూడా ప్రశ్నించారు. దానికంటే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసే అధికారం, అవకాశం కూడా రాజ్యాంగం ప్రకారం గవర్నర్కుంటుందని హరీష్ సాల్వే గుర్తు చేశారు. దేశంలో స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థలుగా ఎన్నికల సంఘం, గవర్నర్ వంటివి ఉన్నాయని, రాజకీయంగా తమకు ఇబ్బంది అనుకుంటే, తమకు నచ్చని నిర్ణయాలు తీసుకుంటే గనక వాటి మీద విమర్శలు చేయడం ఒక తప్పుడు అలవాటుగా ఈ రోజు మారిందని హరీష్ సాల్వే అన్నారు. రాజకీయాలే కాదు, రాజ్యాంగం పట్ల కూడా విశ్వాసం ఉంచాలని హితవు పలికారు.